తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పాతాళ భైరవి స్క్రీన్ ప్లే స్టోరీని సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లేకి అడాప్ట్ చేసి దానిలో ఎక్కడ బిగినింగ్ అయింది, ఎక్కడ ప్లాట్ పాయింట్ 1 అయింది, ఎక్కడ పిచ్ పాయింట్ అయింది, ఎక్కడ మిడ్ పాయింట్ అయింది, ఇలా విభజించి చెప్పే ఎపిసోడ్లో ఇవాళ మిడిల్ పాయింట్ నుంచి చివరిదాకా కథ ఏమైందో అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మిడ్ పాయింట్ దగ్గర తోటరాముడికి పాతాళ భైరవి వశం అవుతుంది. ఈ బొమ్మను గనక మస్తకానికి తగిలించుకుని నన్ను పిలిస్తే నేను ప్రత్యక్షం అవుతాను, అప్పుడు నువ్వు ఏం కోరితే అది ఇస్తానని చెప్పి పాతాళ భైరవి ఇస్తుంది. అక్కడి నుంచి ఈ పార్ట్ అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ సినిమా స్టార్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను, 2 పార్ట్లుగా ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్, సెకండ్ హాఫ్ ఒక పార్ట్గా 2 కథల్ని జాయింట్ చేసే రాసేటటువంటి రచయితలు కానీ దర్శకులు కానీ ఇది ఒక పాఠంలాగా ఉపయోగపడుతుంది అనేది. నేను ఎప్పుడు చెప్పేదే, సెకండ్ హాఫ్లో వచ్చే స్టోరీకి సంబంధించిన ఎమోషనల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా, ఆ లింక్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఇప్పుడు సెకండ్ హాఫ్లో అంటే మిడ్ పాయింట్ నుంచి ఎటువంటి మార్పులు జరిగాయి, ఎలా ఎక్కడెక్కడ ఏ సీన్స్ వేశారనే విషయాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. నేను ఇదివరకు ఎపిసోడ్లో చెప్పినట్టుగానే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సబ్జెక్టు ఆగిందో అంటే కథకి పాజ్ మాత్రమే, ఆడియన్స్కి ఇంటర్వెల్, బయటికి వెళ్ళి కాసేపు అట్లాగా కొంచెం కాల్ చాపుకు రావడానికి మాత్రమే, కానీ కథకి బ్రేక్ కాదు, కథకి పాజ్ ఇచ్చారు. ఇదే గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 పార్ట్ల సినిమాల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ హాఫ్ ఒక రకంగా, సెకండ్ హాఫ్ ఒక రకంగా చేస్తారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, మీకు బాగా ఈ మధ్య వచ్చిన సినిమాలో చెప్పాలంటే లైగర్. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా అయిపోయినట్టుంది, లైగర్ మళ్ళీ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ కాకూడదు. సెకండ్ హాఫ్ మళ్ళీ కథ స్టార్ట్ అయినట్టయితే మళ్ళీ ఇంట్రడక్షన్కి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి, మళ్ళీ ఒక ప్లాట్ పాయింట్ ఏర్పడటానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయి సినిమా మళ్ళీ కొత్త కథలాగా ఉండి మళ్ళీ పాత కథని మర్చిపోయి ఎమోషనల్ కాంటాక్ట్ అనేది ఆడియన్స్ తగ్గిపోతుంది. అందువల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి లేదా సక్సెస్ సాధించటం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ సినిమాలో మీరు చూడండి, ఎక్కడ సినిమా ఆగిందో, కథ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ పాతాళ భైరవి బొమ్మ తీసుకుని గుహలోంచి బయటకు వస్తూ ఉంటాడు. బయటకు వచ్చిన మీద అక్కడ అనిపిస్తుంది, మనం ఎందుకు నడిచి వెళ్ళటం, పాతాళ భైరవి ఉంది కదా టెస్ట్ చేద్దాం అని ఇలా అనుకుని జై పాతాళ భైరవి అంటాడు. అమ్మ ప్రత్యక్షం అవుతుంది. నన్ను రాజకుమారిలాగా మార్చి అక్కడ రాకుమారి మందిరంలోకి తీసుకెళ్ళమంటాడు. క్షణంలో తీసుకెళ్తుంది. రాజకుమారితో సీను చెప్తాడు, సూటిగా వెళ్ళాను, నక్కతోక కొక్కాను, కుక్కతోక దొరికింది, నేను ఒక కథ చెప్తాడు. అంటే జరిగింది మొత్తాన్ని చెప్పకుండా సూచన మాత్రంగా చెప్తాడు. అక్కడ ఒక పాట పాడుకుంటారు. ఇంకా మనకి స్వేచ్ఛ కదా, మీరు అన్నీ సాధించేశారు. ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత అన్నీ సాధించారు, ఇంకా మనకి హాయిగా, మనకి ఇంకా స్వేచ్ఛగా అని ఒక సాంగ్ అయిపోతుంది. అయిపోగానే వెంటనే ఇక్కడ విచిత్రంగా ఏం చేస్తాడు, 3 రకాలుగా చూపిస్తాడు ఒక సీన్. మొదట అక్కడ పరిచారికలు చూస్తారు, ఆ తర్వాత రాకుమారి చూస్తుంది, ఆ తర్వాత రాజుగారు రాణిగారు చూస్తారు, ఆ తర్వాత రాజుగారు బావమతి చూస్తాడు. చూసి అంటాడు, ఏమంటాడంటే, బావగారు తోటరాముడు ఇల్లును కూడా నేలమట్టం చేసి ఎవడో శత్రురాజులు వచ్చి తెల్లారిపాటికి బిల్డింగ్ కట్టేశాడు. ఎట్లా కడతాడండి తెల్లారిపాటికి, వాడు తెలివి తొక్కుతాను అనమాట. అనగానే అలాగా అని అనుకుంటూ ఉండగా ఒక పరిచారిక వచ్చి చెప్తుంది, ఏమని, ఆంజనేయులు గారు అంటే ఎవరో మిమ్మల్ని రమ్మన్న సపరివారంగా వచ్చారని మిమ్మల్ని చూడటానికి అని అంటుంది. పదండి అంటాడు. ఇక్కడ ఎంట్రీ సీన్ గమనించినట్టయితే మీరు చూడండి, ఇక్కడ ఈ షాట్లో ఎగ్జిట్ అయ్యేది, ఫస్ట్ ఎగ్జిట్ అయ్యేది రేలంగి ఎగ్జిట్ అవుతాడు, ఆ తర్వాత రాజు రాణి ఎగ్జిట్ అవుతారు. అక్కడ ఎంట్రీ కూడా అట్లాగే తీస్తారు. ఎలాగా, ఫస్ట్ ఏమో రేలంగి ఎంట్రీ, తర్వాత రాజు రాణి, తర్వాత పరిచారికి వచ్చినట్టుగా. ఇది నేనేమంటానండి, ఇంత చిన్న అంశాన్ని కూడా నేను చెప్తున్నానండి అనుకోబోకండి. దర్శకత్వం చేసేటప్పుడు ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా డీటెయిల్గా షూట్ చేయవలసిన అంశం దర్శకుడికి ఉంటుందనే విషయాన్ని మీకు గుర్తు చేయడం కోసం ఇంత చిన్న అంశాన్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూశారు. కాబట్టే మనం లాజిక్లకి మ్యాజిక్లకి దొరకకుండా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. వచ్చిన తర్వాత చెప్తాడు, ఏమంటే తోటరాముడు గారు మీకు రాణిగారికి రాకుమారి గారికి పంపించారు అని చెప్పి బహుమతులు ఇచ్చి రాజుగారి బహుమతికి కూర్చుటోపి ఇస్తాడు. కాబట్టి వాళ్ళ యొక్క మాయామహల్ని, దాని యొక్క మహిమని కూడా చూసి వాటి యొక్క వైభోగాన్ని చుట్టానికి మిమ్మల్ని రమ్మన్నారు అని చెప్పి అంటాడు. అనగా రాజుగారు అంటాడు, చూద్దాం అంటాడు. ఈయన గ్రాలం క్యారెక్టర్ చూడటం కాదు, మనం శోధించాలి, దానిలో తప్పో ఒప్పు ఎందుకు జరిగింది ఏంటనేది పరిశోధించాలి, మనం పట్టుకోవాలి అని అంటాడు.
సరే ఈ సీన్ అయిపోగానే ఈ రెండు బిట్లు అయిపోగానే రాకుమారి బిట్టు తర్వాత ఇన్విటేషన్ బిట్ అయిపోగానే నెక్స్ట్ మాయామహల్ సీక్వెన్స్ పెద్ద సీక్వెన్స్. రకరకాలైనటువంటి ఆ మాయామహల్ ఎంత వైభవం అంటే ఈయన వైభవం అడిగాడు కదా, రాజుగారి యొక్క వైభవం పరివారం తర్వాత అన్ని మహత్యాలు అన్నీ అడిగాడు కదా. అవన్నీ చూపించకుండా జస్ట్ అయిపోయింది, వచ్చింది పెద్ద బొమ్మ వేసి ఒక సభ చూపించి పెద్ద బిల్డింగ్ చూపించి కాకుండా ఎన్ని రకాలుగా విచిత్రాలుగా రాజుగారిని ఎంటర్టైన్ చేసి ఆయన మనసు దోచుకుంటాడు. చాలా బాగుంది అంటే అంతా మీ ఆశీర్వాదం అని చెప్పి పొగుడుతాడు రాజుగారిని. ఇంకా నా మాట నేను చెల్లించుకోవాలి కదా, నెక్స్ట్ పెళ్ళి, ఓకే తప్పకుండా శుభముహూర్తం చేసి మీకు పెళ్లి చేస్తానంటాడు. చూడండి ఇక్కడ దాకా వచ్చినటువంటి 4 సీక్వెన్స్లు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? కథ అక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ పాతాళ భైరవిని సాధించడం దగ్గర నుంచి వచ్చి రాజుగారిని ఒప్పించుకోవడం దాకా అనేటువంటి డ్రామాటిక్ కాంటెక్స్ట్ అనేది ఇక్కడ ఈ సీన్స్ దాకా నడిచింది. ఇక్కడ ఇదే నడుస్తుంది. తర్వాత ఏంటి పెళ్ళి, ఆ తర్వాత ఇంకేమైనా సినిమా అయిపోతుంది కదా. కథని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావాలి, అదే సీన్, దాన్ని పించ్ 2 అంటారు. ఇప్పుడు పించ్ 2 సీన్ చెప్తాను చూడండి. అంజీ ఏం చేస్తాడు ఇక్కడ అయిపోయిన తర్వాత సత్రం దగ్గరికి వెళ్ళి ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్, వీళ్ళు ఇంతకుముందు సత్రంలో చూశారు కదా తోటరాముడిని ఫస్ట్ సీన్లో అతన్ని జై తోటరాముడు అందరూ కూడా రాజుగారి బామ్మర్దిని ఎదిరిస్తే చేశారు కదా. అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు, ఊళ్ళో కొంత అభిమానులు ఉన్నారు. అభిమానులు చెప్తాడు తోటరాముడికి పలానా రోజున పెళ్లి ఏర్పాటు చేశారు, మీ అందరూ కూడా రావాలి, తోటరాముడు పేరున రమ్మన్నారు అని చెప్పి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాడు. అంతటితో ఆగిపోతే సంతోషమే. ఆ పక్కనే ఆ సత్రంలో కూర్చుని జపం చేసుకున్న సదాజపుడు అంటే మాంత్రికుడు యొక్క అసిస్టెంట్ ఉంటాడు, వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఎలా మాట్లాడతాడు ఇదే విచిత్రం, మాంత్రికుడి యొక్క లాంగ్వేజ్లో గొంతు మార్చి మాట్లాడి వాడిని చెప్తాడు, మా వాడు ఇట్లాగా మాయామహల్ సంపాదించాడు, మొత్తం అన్ని రాకుమారిని పెళ్లి చేసుకుంటాడు. కానీ వాడు అరే వీడు మామూలు మనిషి కదా, వీడు ఎట్లా సంపాదించాడు, అయితే మా గురువు గారు ఏమయ్యాడు అంటే అక్కడే చూడటం ఇష్టం లేక వెంటనే పక్కన గబగబా అతను దుర్బీణుడు తీసుకుని పక్క ఊరు బయటికి వెళ్ళిపోతాడు. చూస్తే ఏముంది, గురువుగారు కట్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ చూడండి ఈ అంజి వచ్చి ఇతని క్యారెక్టర్కి చెప్పటం అంటే మావాడు సంపాదించాడు అనగానే గురువు గారు చనిపోయాడు అనే విషయాన్ని ఈ అసిస్టెంట్కి చెప్పి వాడిని ప్రేరేపించడం అనే సీన్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ తీసుకొచ్చి కథలోకి తీసుకొచ్చింది, కథలోకి కూర్చోబెట్టింది. ఇప్పటిదాకా ఏం చూసాం, రాకుమారితో మాట్లాడటం, రాజుగారు వైభోగం చూపించడం, మాయామహల్ ఇవన్నీ నడుస్తుంది కథ. మళ్ళీ కథని ట్రాక్లోకి తీసుకొచ్చి అందులో ఇది పించ్ 2 అంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఏం నడుస్తుంది, ఇక్కడ సదాజపుడు వెళ్ళి మాంత్రికుడిని బతికిస్తాడు. మాంత్రికుడిని బతికించగానే వెంటనే అంటాడు ఏంటో నువ్వెవడరా అంటాడు. కాదు నేను గురువు గారు, వాడు అరే నన్నే మోసం చేశాడు రా అనగానే అప్పుడు దుర్బిణిని చూస్తాడు. ఎక్కడంటే వీడు అక్కడ ఆల్రెడీ వైభోగాల్లో పెళ్లిలో ఉంటాడు. అనగా నువ్వు వస్తా అక్కడ ఒక బొమ్మను చక్కగా ఒక పేటికలో పెట్టి పూజా మందిరంలో చూసి అక్కడ మదర్ని కాపలా పెట్టి వెళ్తాడు. కూడా అడుగుతాడు అమ్మ బట్టలు కట్టుకోమని ఒక చిన్న కామెడీ సీన్ వేస్తారు. ఈలోపుగా రాజుగారి బావమరిది అలిగి నాకు రాకుమారిని ఇచ్చి పెళ్లి చేయలేనని చెప్పి అనుకుని చనిపోవడానికి ప్రయత్నిస్తుంటే మాంత్రికుడు ఎంట్రీ ఇస్తాడు. ఎందుకురా చచ్చిపోతావు, పిచ్చివాడ బతికుంటే ఏనే సాధించవచ్చురా, రాకుమారిని పెళ్లి చేసుకోవచ్చు అంటాడు. అంటే అప్పుడు దుర్బిణి ఇలా తీసి చూపిస్తే ఇక్కడ క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ వర్క్ చేయటం అంటాను నేను. ఇంత ఒక తెలివి తక్కువ క్యారెక్టర్ ఇలా చూపిస్తుంటే ఏం చేస్తాడు, కల్లో పెట్టి చూసుకుని ఎదురుకుండా వచ్చి చూస్తాడు. అక్కడ కాదు రా చూసేది, ఇక్కడి నుంచి చూడరా అంటాడు. చూస్తే మాయామహల్, ఇంకా చూడరా అంటాడు. అప్పుడు చూస్తే పేటిగా దానిలో ఉన్న బొమ్మ, ఆ బొమ్మను తీసుకురారా నీకు రాకుమారే బొమ్మను ఇస్తానంటాడు. వీడు ఆలోచించాలి కదా, దాన్ని మరి అక్కడి నుంచి బయలుదేరతాడు. వెంటనే ఆ బొమ్మ రూమ్లోకి వెళ్ళి బొమ్మ చూపించలేదు. అక్కడ పెళ్లిలో కొంత నాటకం చూస్తాడు. అక్కడ 3-4 షార్ట్స్ తీశాడండి దర్శకుడు. మొట్టమొదట పెళ్లిలో ఆ ఫ్రెండ్తో అంటే అంజితో ఉన్న సీను అంటే పెళ్లి పెద్దలాగా చేస్తున్నాను సంతోషంగా అన్నట్టుగా నటిస్తాడు. ఆ తర్వాత పెళ్లి జరుగుతుంటే రాణి గారు రాజుగారు వెనకాల వెళ్తాడండి, అంటే గుర్రుగా చూస్తాడు. వీడికి పెళ్లి చేస్తారా అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ షాట్లో వచ్చేసి పెళ్లి జరుగుతున్న ఇతని సజెషన్లో పెళ్లి జరుగుతుంటుంది. వాడు బాధపడతాడు, అరే నేను చేసుకోవాల్సిన వాడు చేసుకుంటాడు అని సంగతి చెప్తాను రా అని. అప్పుడు ఆ మందిరం దగ్గరికి వెళ్తాడు. అక్కడ పెద్దవాడు కూర్చుని ఉంటుంది. పెద్దవాడు కూర్చుంటే ఏమని పంపిస్తాడు పెద్దవాడు, అందుకని చిన్న బిట్టు పెట్టాడు. అక్కడ చిన్న పళ్ళి ఉంటే అక్షంతలో పూలు అటు జరుగుతూ ఉండి ఆ పళ్ళని తీసుకుని అక్కడ పెద్ద మనిషిలాగా చూసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడు పెద్దమ్మతో చెబుతాడు, పిన్ని గారు అక్కడ మీ గురించి ఎదురు చూస్తున్నా, ఇదిగోండి అక్షంతలు కూడా ఉండండి, వాళ్ళని ఆశీర్వదించండి వెళ్ళండి అని చెప్తాడు. అప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళంగా లోపలికి వెళ్ళి ఆ బొమ్మ తీసుకొస్తాడు. ఈ బొమ్మ తీసుకొచ్చిన తర్వాత వీడి తెలివి తక్కువతనం అంటే ఈ బొమ్మలో ఏదో మహిమ ఉంటుంది. వెళ్ళంగానే
ఇలా మస్తకాన్ని తెచ్చుకుని అనగానే ఆవిడ ప్రత్యక్షం ఉంది. నరుడా ఏమి నీ కోరిక, ఏదో ప్రత్యక్షమైంది పెద్ద ఆవిడ. రాకుమార్ నాకు తీసుకుని పెళ్ళి అంటే ఒక మాట అవుతుంది కదా. వీడని తెలివి గలవాడు, అందుకనే తెలివి తక్కువవాడు ఇందాక ఎస్టాబ్లిష్ చేశాడు. వీడు తెలివి తక్కువతనాన్ని చాలాసార్లు ఎస్టాబ్లిష్ చేస్తారు. సో తెలివి తక్కువతనంగా ఏమంటాడు, ముందు ఇక్కడి నుంచి పారిపో అంటాడు. ఆవిడ వెళ్ళిపోతుంది, మాయమైపోయి వెళ్ళిపోతుంది. ఆవిడ మరుగు భయపడుతూ ఏదో మాయామంత్రం భయపడిపోయి అప్పుడు ఎవరైతే ఉన్నారో మాంత్రికుడు ఎదురు వస్తే ఆ మాంత్రికుడు తీసుకుని చూడరా నువ్వు అక్కడగో నిలబడు, తూర్పు తిరుగు తూర్పు తిరిగి దండం అంటాడు. తూర్పు తిరిగి దండం అంటాడు, జయ పరమానంద అయిపోయినట్టు అనమాట. కళ్ళు మూసుకో రాకుమారి జపించని చెప్పి రాజకుమారి నప్పించి అక్కడి నుంచి మొత్తం మాయామాలతో సహా మాయమైపోతాడు. ఇంకేముంది, తాళి కడదామన్న చోట పక్కన మాయమైపోతే మళ్ళీ మామూలు మనిషి. దేవుడో రావడానికి వీడు ఏడుస్తూ ఉంటాడు. రాణిగారు రాజుగారు పిచ్చి తిట్లు ఎడతారు. వాడు ఒక్కటే అంటాడు, బొమ్మ దేవత విగ్రహం అంటాడు. విగ్రహం అంటే వెంట బొమ్మ ఏంటి అనగానే ఆ బొమ్మ పోయిందో పరిగెత్తి ఇద్దరు చెప్తాడు, ఆ బొమ్మ నేనే తీసుకెళ్ళాను, వాడికి ఏం తెలియదు, మాంత్రికుడు నేను చంపేశాను కదా అంటాడు హీరో. వాడు వచ్చాడు, ఈ బొమ్మ తీసుకుని రాణితో మొత్తం తీసుకెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు అర్థమవుతుంది, అమ్మ అనగానే రాజుగారు మా ప్రారంభం ఎట్లా జరిగింది నాయన అని అంటే, అప్పుడు ఎప్పుడైతే వీడు బతికాడు తీసుకెళ్ళి అంటే నేను కంఠంలో ప్రాణం ఉండగా ఎట్లయినా సరే రాకుమార్ని తీసుకొస్తానని చెప్పి మళ్ళీ బయలుదేరుతాడు. ఇది ప్లాట్ పాయింట్. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, చివరికి కట్టుబట్టలతో అంటే కింద అంగీతో పైన చొక్కా కూడా లేకుండా అంగీతో మళ్ళీ కామన్ మ్యాన్గా మిగిలిపోయాడు. ఎంతో చూడండి వీడి జీవితం ఇంకొక క్షణం అయితే తాళి కట్టేశాడు, భార్య అయిపోయింది. ఇట్లా టక్కని ఇదే ప్లాట్ పాయింట్. ప్లాట్ పాయింట్ 2 దగ్గర తీసుకొచ్చి కథ ఆపాడు. ఇక్కడి నుంచి ఏంటంటే యాక్ట్ 3. యాక్ట్ 3లో ఏముంటుంది, ఇప్పటిదాకా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా తీసుకురావటం. నేను అందుకే చెప్తాను, ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ 1 ఒకటి, ప్లాట్ మిడ్ పాయింట్ ఒకటి, ప్లాట్ పాయింట్ 2 ఒకటి. ఇవి ఎట్లా ఉండాలంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే అట్టు ఇలా వేస్తాం, తిరగేస్తే ఎట్లా అవుతుందో అట్లా అయిపోవాలి లైఫ్. హీరో క్యారెక్టర్ అలా అవ్వాలి, ప్రధాన పాత్రకు అలా అవ్వాలి. అలా అయితే ఈ 3 పాయింట్లు కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినట్టు. ఇవి 3 కూడా కథని బాగా మలుపు తిప్పేవి, లేదా ఎమోషనల్గా ఆడియన్స్ని కూర్చోపెట్టే పాయింట్లు. ప్రశ్న వేస్తాయి, ఎట్లాగా ఈ హీరో లైఫ్ ఇప్పుడు ఏమవుతుంది అన్న ప్రశ్నని ఆడియన్స్ మైండ్లో కలిగిస్తాయి. అందుకనే ఈ 3 పాయింట్ని చాలా జాగ్రత్తగా వాటికి ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చూసుకుని జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు యాక్ట్ 3లో ఏమైందో కూడా చెప్తాను. ఇప్పుడు సినిమాలో యాక్ట్ 3 వచ్చేసరికి అప్పటిదాకా చూసినటువంటి కథలో అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయటమే ఉంటుంది దీనిలో యాక్ట్ 3లో. ఇప్పటిదాకా ఏముంది, ఇక్కడ బయలుదేరారు ఎవరో అంజీ, తర్వాత హీరో బయలుదేరారు, వెతుక్కుంటూ బయలుదేరారు. ఈ వెతుక్కుంటూ వెళ్ళినటువంటి హీరో అనేది ఆ అమ్మాయిని చేరుకోగలుగుతాడా, తీసుకెళ్ళినటువంటి హీరోయిన్ని తీసుకెళ్ళినటువంటి మాంత్రికుడు ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతాడా, హీరో అతన్ని చంపుతాడా లేదా ఏం చేస్తాడు, ఈ మాయమైపోయినటువంటి రాజకుమారి మళ్ళీ రాజుగారి దగ్గరికి వస్తుందా రాదా, ఇవన్నీ కూడా సమస్యలు. వీటికి మనం పరిష్కారం చూపించాలి, ఇదే కథ చివరిలో. అయితే ఈ కథను చూపించే విషయంలో మాత్రం 2-3 విషయాలు నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ సినిమా గురించి ఇంతకుముందు నేను ఎపిసోడ్లో వివరించాను కాబట్టి ఇక్కడ ఈ యాక్ట్ 3లో దర్శకుడు చేసినటువంటి మ్యాజిక్ ఏంటి, అవలంబించినటువంటి అంశాన్ని మాత్రం నేను చెప్తాను. అపరిష్కృతంగా అంశాలు నేను చెప్పాను. దీనిలో చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మాంత్రికుడు ఆ రాకుమారిని బలవంత పెట్టే సన్నివేశం, ఏదో నన్ను పెళ్లి చేసుకోమని రకరకాలుగా ఆమెని గద్దించే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకి రామాయణంలో రావణాసురుడు సీత క్యారెక్టర్ వస్తాయి. అందుకనే హీరో క్యారెక్టర్ కూడా రాము, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అట్లాగే సీత క్యారెక్టర్ రిజెంబ్లెన్స్గా పెట్టారు. మాంత్రికుడు మనకి రావణాసురుడు లాగా. అక్కడ రావణాసురుడు సీతను వెంటనే పట్టుకుని చెరబట్టడానికి వీలేదు, ఎందుకని ఆయనకు ఒక శాపం ఉంది. అందువల్ల ఏం చేస్తాడు, ఎంతసేపటికి ఆమెను ఒప్పించాలని, లేకపోతే నెక్స్ట్ రోజు నేను చంపేస్తానని బయలుస్తూ ఉంటాడు రామాయణంలో రావణాసురుడు క్యారెక్టర్. సో ఇది ఒక అంటే ఏదైనా పరస్త్రీని కనుక నువ్వు బలవంతంగా కనుక చేస్తే నువ్వు చచ్చిపోతావు అనేటువంటి శాపం ఉంది ఆయనకి. అలాగే వీడికి కూడా ఒక శాపం ఉంది, వీడికి కూడా ఒక ప్రాబ్లం ఉంది. అందువల్ల ఏం చేస్తాడు, ఒప్పించాలి. ఒప్పించకపోతే ఏం చేస్తాడు, నేను చంపేస్తాను, లేకపోతే నువ్వు ప్రేమించిన వాడిని బలిస్తాను దేవికి అనుకుంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఈ క్యారెక్టర్కి రిజెంబ్లెన్స్తో పాటుగా హీరో క్యారెక్టర్ మీద ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, బయలుదేరాడు కామన్ మ్యాన్, వీడు అంత దూరం వెళ్ళగలడా,
చేతిలో కత్తి, ఒంట్లో కాళ్ళకి చెప్పులు తప్పితే ఏమీ లేవు, ధైర్యం తప్పితే ఏమీ లేవు. ఎట్లా వెళ్తాడు? వెళ్ళగలడో లేదో ఆ డౌట్నే పాటగా పెట్టాడు దర్శకుడు. కనుగొనగలనేమో లేదో, తాళి కడుతున్న రాకుమారి మాయమైపోయింది, ఆవిడ నేను కనుగొనగలనో లేదో అనేటువంటి మొకటంతో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్, హీరో ఇద్దరు ఉన్న అంజిగాడు పాడుకుంటూ వెళ్తారు. పాట అయిన తర్వాత ఒకసారి రెస్ట్ అవుతారు. అక్కడ ఒక సీన్ పెట్టారు హీరోయిన్కి ఈ మాంత్రికుడికి. ఏమని? ఈ మాంత్రికుడు ఆవిడని ప్రలోభ పెడతాడు, ఇన్నున్నాయి, నేను మహిమాన్వితుడిని, ఏదైనా తీసుకురాగలను, ఏదైనా చేయగలను అని అంటే, హెట్ నేను రాముడినే ప్రేమించాను, తోటరాముడే, ఆ బికార్ రాముడు ఏమవుతాడు అని అంటే, బికార్ రాముడా వాడు నేను చూడు మాట పెరిగించేసి తీసుకొచ్చి నేను తీసుకొస్తానని చెప్పి వెంటనే తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి, హీరో వెతుకులాట రకరకాలుగా ఇంకోటి కథను పెంచుకెళ్ళ, అప్పటికే 2 గంటల కథ అయింది కాబట్టి హీరోని టక్కని తీసుకెళ్ళాలి, ఏం చేయాలి? అందుకని వీళ్ళిద్దరి మధ్య ఒక డ్రామా సీన్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆవిడ ఛాలెంజ్ అనమాట, చూడు వాడిని మీకు తెప్పిస్తానని పాతాళ భైరవితో ఆవిడని తెప్పిస్తాడు. ఎవరిని? హీరోని కట్టి పడేస్తాడు. ఇప్పుడు వీడిని చిత్రవధాలు చేస్తూ ఉంటాడు. అంటే హీరో విలన్ దగ్గరికి వచ్చాడు, డైరెక్ట్ ఫైట్. ఇంకా మిగిలిపోయింది ఎవరు? అంజిగాడు మిగిలాడు. అక్కడ వాడిని కూడా రప్పించాలి. వాడిని రప్పిస్తానికి ఏం చేస్తాడు? చిన్న సీక్వెన్స్ పెట్టాడు. ఒక ఎలుగుబంటి సీక్వెన్స్, భయపడి వెళ్ళిపోతుంటే అక్కడ 2 దెయ్యాలు ఉంటాయి. దానిలో ఒకటి చెప్పుల కోసం, తర్వాత శాలువా కప్పుకుంటే ఎవరికి కనపడదు, చెప్పులు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇదే మ్యాజిక్ అంటారు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాడు? ఇతను హీరో దగ్గరికి వెళ్తాడు. కనపడకుండా ఉండాలంటే ఎవరికి కనపడకుండా గుహలో వెళ్ళాలి, అందుకని ఏం చేసి శాలువా. ఈ 2 క్రియేట్ చేసి అక్కడ సీన్ పెట్టారు. వాళ్ళిద్దరిని బోల్తా కొట్టించి, ఆ భూతాలను బోల్తా కొట్టించి ఈ 2 మాయ హీరో దగ్గరికి వస్తాడు. హీరోని విడిపిస్తాడు. హీరో విడిపిస్తే ఏం చేస్తాడు? ఈ చెప్పులు వాడికి ఇచ్చేసేసి, నువ్వు రాణిగారి దగ్గరికి వెళ్ళు, నేను వేరే పని పడతానని సదా చెప్పుడు వేషం వేసుకుని వాడిని బోల్తా కొట్టిస్తాడు. వాడిని తెత్తి మీద పడుకుంటాడు. అప్పుడేం చెప్తాడు? ఇప్పుడు హీరో విలన్ ఉన్నాడు, హీరో రివీల్ అయిపోయాడు. అతని మంత్రశక్తులు ఉన్నాయి అతని దగ్గర. అతని మంత్రశక్తులు తలుచుకున్నా అంటే మొత్తాన్ని కూడా రాళ్ళు చేసి పారేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఆ మంత్రశక్తిని తీసేయాలి. డైరెక్ట్గా హీరో వచ్చి అడగలేడు, హీరో ఎదురు పడితే కుట్లాడే కదా. అందుకని ఏం చేస్తాడు? సదా చెప్పుడు వేషంలో ఉన్నటువంటి ఈ అంజిగాడు ఏం చెబుతాడంటే, ఏమిరా నాకు ఇంత ఉంది అని అంటే, గడ్డమే అడ్డం గురు, అంటే నీ శక్తులన్నీ గడ్డంలో ఉన్నాయరా, అవి తీసేస్తే కానీ మోహించుతానంగానే గడ్డం తీసి నీట్గా అవుతాడు. అంటే వాడి దగ్గర శక్తులే లేవు, ఈజ్ ఏ కామన్ మ్యాన్. అంటే ఫైటింగ్ కొట్టుకుంటారు అంతే. ఇంకా మాట్లాడితే ఎక్కడ శక్తి ఉంది? పాతాళ భైరవి వేరే చోట ఉంది. అది ఎట్లయినా ఫైటింగ్లో వచ్చేస్తున్న విషయం కథకుడికి అర్థమవుతుంది. ఇది ఎక్కడికక్కడ లాజిక్గా తీసుకెళ్ళటం. తలుపులు మూసేసినప్పుడు ఈ ఎస్వి రంగారావు క్యారెక్టర్ దానిలోంచి వెళ్ళినట్టుగా డిజాల్వ్లో చూపిస్తారండి. ఇది ఇప్పుడు గ్రాఫిక్స్లో చేస్తే బోల్డ్ డబ్బులు అవుతాయి. ఏమీ లేకుండానే కెమెరా ట్రిక్తో ఎన్ని విషయాలు చూపించారండి. అట్లాంటి విషయాలను ఇప్పుడు వాళ్ళ సినిమాలో చూపించాలంటే కోట్ల రూపాయల ఖర్చులు, నెలల తరబడి గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా సీసీ వర్క్ నడుస్తూ ఉంది, బోల్డ్ ఖర్చు అవుతుంది. కాబట్టి పాత సినిమాల్లో వాళ్ళు చేసిన ట్రిక్స్ కానీ వాళ్ళు చేసిన విధానాన్ని కానీ హ్యాట్స్ ఆఫ్. మహాభారతంలో భీముడు ఎట్లయితే అలాగ కీచుకొని చేశాడో అలా పడుకుని హీరోయిన్ లాగా పడుకోవడం, వెంటనే లేవడం, ఇద్దరు ఫైట్ చేయడం, చివరికి వాడిని అంతం చేయటం, మళ్ళీ పాతాళ భైరవి సహాయంతో మళ్ళీ రాజుగారి దగ్గర రావడం, అందరూ కలిసి సుఖాంతం కావటం. సో అప్పటిదాకా ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఎలా లాజికల్గా, అంటే ఇంత కామన్ మ్యాన్గా ఉన్నాడు, రావడానికి కావలసిన మహిమను ఒట్టినట్లా వచ్చేసేది కాకుండా దానికి ఒక మీనింగ్ఫుల్గా చిన్న సీక్వెన్స్లు వేసుకుంటూ కథని సుఖాంతం చేయటం అనేది ఈ సినిమాలో గొప్పతనం. ఒక పార్ట్ ఒక రకంగా రెండింటినీ జాయింట్ చేశాడు. మీరు గమనించారు లేదో, చాలా సినిమాల్లో హీరో పక్కన ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్. చాలా సినిమాల్లో ఇప్పుడు కూడా మొన్న రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ అనే సినిమాలో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది. అలాగే అంతకుముందు వచ్చిన పెళ్లి చూపులు అనే క్యారెక్టర్లో కూడా ప్రియదర్శి క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ ఆ పక్కనున్న హీరో పక్కనున్న ఫ్రెండ్ క్యారెక్టర్ అద్భుతంగా పేలుతుంది. కారణం ఏంటి? హీరోకి హెల్ప్ చేయడమే కాదు, కావాలంటే ప్రేక్షకుల మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు కూడా ఒక చిన్న డైలాగులు, 1 లైనర్స్ వేసి మనసు దోచుకుంటాడు. కానీ ఈ సైడ్ కిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటే ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనేవి కథకి ఉపయోగపడేట్టుగా, హీరోయిన్ యొక్క సమస్యని తీర్చేటట్టుగా, హీరో యొక్క ప్రాబ్లంలో హెల్ప్ చేసేటట్టుగా కథని అల్లుకోవడానికి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో రెండు భాగాల్లోనూ ఆ పాత్రని కావాల్సినట్టుగా ఉపయోగించుకోవటం అనేది కూడా ఈ స్క్రీన్ ప్లేలో మనం చూడవచ్చు. ఇలా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు
నేను చిన్న చిన్న షార్ట్స్గా మళ్ళీ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. చిన్న చిన్న అంశాలు స్క్రీన్ ప్లేలో ఉపయోగించిన టెక్నిక్స్, ఈ పాతాళ భైరవి అనేది ఈ రోజు కూడా కొత్త దర్శకులకి రచయితలకి పాఠాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా. నేను అందుకే అంటాను, పాత సినిమాలను ఊరిని చూసి పక్కన పడైపోకండి, ఏదో సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయబోకండి, చదవటానికి ఉపయోగించుకోండి. మంచి దర్శకులు తీసినటువంటి హిట్ సినిమాలన్నీ పెట్టుకొని నిదానంగా సినిమా చూడండి, కొద్దిగా హాఫ్ అన్ అవర్ సినిమా చూడండి, తరిచి ప్రశ్నించుకోండి. ఈ పాత్ర ఎందుకు ప్రవేశపెట్టాడు, ఈ సీన్ ఎందుకు రాశాడు, ఈ సీక్వెన్స్ ఎందుకు పెట్టాడు, ఈ సీక్వెన్స్ ఎలా కలిపాడు, ఈ సమస్యను ఎలా పరిష్కరించాడు, అసలు క్యారెక్టర్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు, ఎలా అంతం చేశాడు, అంతం చేయడానికి ఎలా లాజికల్గా కథను నడిపాడు, ఎలా వేగంగా కథను నడిపాడు, కథను నడపడం కోసం పాటను వాడుకున్నాడా, పాటతో పాటు కథ చెప్పాడా, ఇలా రకరకాల అంశాలను కనుక మీరు పరిశీలించినట్టయితే పాత సినిమాలు అనేవి స్క్రీన్ ప్లే పాఠాలుగా ఉపయోగపడతాయి. మరొక మంచి సినిమాతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.